పేపర్ ఈ రోజుదేనా? కాదు, రేపటిది. పేపర్ది ఏంట్రా? సైడ్ పోయా, కొంచెం అమ్మాయి పక్కకి వెళ్ళాలి. సైడ్. థ్యాంక్ యూ. అంకుల్, కొంచెం ఈ పక్క వస్తారా? దేనికయ్యా? ఆ అమ్మాయితో కొంచెం మాట్లాడేది ఉంది. ఇక్కడేం మాట్లాడతావా? ఏదన్నా పార్క్ తీసుకెళ్ళి మాట్లాడు. ఇక్కడ ఓకే అయితే నెక్స్ట్ అక్కడికే. ఇంతకీ నా మ్యాటర్ ఏం చేసావు? మ్యాటరా? ఏ మ్యాటరు? అదే మన లవ్ మ్యాటర్. నా గురించి ఏం తెలుసని లవ్ చేస్తున్నావు? అమ్మాయిల గురించి అన్నీ తెలిస్తే ఎవరు లవ్ చేయడు. ఏమి తెలియపోతేనే లవ్ చేస్తారు. ఇలా మాట్లాడితే అమ్మాయిలు పడిపోతారు అనుకుంటున్నావా? అయ్యో, పడిపోయేంత వరకే ఇలా మాట్లాడతాను. పడిపోయాక చాలా మామూలుగా మాట్లాడతాను. ఏంటి అంతా వన్ సైడ్ మాట్లాడుతున్నావు? నువ్వేనా ఆర్యవా? నేను ఆర్య, తన నాకు కాబోయే భార్య. 6 సంవత్సరాలు పెళ్లి. సాక్షాంతం కావాలి, పెడతావా? సాక్షి సంతకం కంటే చలన కట్టుకోవడం బెటరు. అంకుల్, 6 సంవత్సరాలు అడ్రస్ తెలుసా? ఆంధ్రజ్యోతిలా నీ జీవితంలో వెలుగు నింపాలనుకున్నాను. వార్తా పేపర్లా ఎన్నో వింతలు విశేషాలు చెప్పాలనుకున్నాను. నమస్తే తెలంగాణలా రోజు నమస్తే చెప్పాలనుకున్నాను. సాక్షి పేపర్ సాక్షిగా ఐ లవ్ యూ చెప్పాలనుకున్నాను. కానీ నేను క్యాచ్ చేయలేదు. ఇక మీ ఇంటికి ఈనాడు రాదు, నేను ఏనాడు రాను. ఇట్లు పేపర్ బాయ్ కళ్యాణా? స్పందన అని కాంటీ. ఐమ్ 20+. ఇది చూడు, న్యూస్ పేపర్లో ఎవరో లవ్ లెటర్ పెట్టారే. పేపర్ అన్నాక పాంప్లెట్స్ వస్తాయక్క, చదవకూడదు, పడేయాలి. సరే సరే, కాలేజ్కి టైం అవుతుంది, నడు. ఎప్పుడు తెల్లారుతుందో? చెప్పరా సుధీర్? హాయ్ రాబీ, నా గురించి నా క్యారెక్టర్ గురించి నీకు తెలుసు కదరా? తెలుసు కానీ ఇంతకీ మ్యాటర్ ఏంటి? ఏం లేదురా, నా గర్ల్ ఫ్రెండ్ స్వాతి ఉంది కదా. గర్ల్ ఫ్రెండ్ స్వాత? రే, నీ గర్ల్ ఫ్రెండ్ ఆ పిల్ల నీతో కదరా? అది లాస్ట్ మంత్ రా, అది ఆల్రెడీ అయిపోయిన చాప్టర్. ఇంకా ఎందుకు దాని గురించి తీస్తావు? ఇంక ఫోన్ ఎందుకురా? అవుట్ గోయింగ్ ఫ్రీ అని. బా స్వాతి ఉంది కదరా, స్వాతిని ఎటైనా తీసుకెళ్దామంటే ప్రైవసీ లేకుండా పోతుందిరా. ఎటైనా తీసుకెళ్దామంటే ఎదురింటి వాడు ఎదురొస్తాడేమోని, పక్కింటి వాడు కనిపిస్తాడేమోని ఒకటే టెన్షన్. మా ఇంటికే తీసుకెళ్లేవాడిని, కానీ మా ఇంట్లో చాలా మంది ఉంటారు కదా. స్వాతిని మీ ఇంటికి తీసుకురావచ్చా? తెలుసురా చాలా నాటి అని. రే అభి, ఏం మాట్లాడుతున్నావు? నిప్పురా నిప్పు. నా క్యారెక్టర్ నుంచి తెలిసి మాట్లాడుతున్నావా? జస్ట్ ప్రైవసీ కోసం అడుగుతున్నాను అంతే. ఎలాగ డాడీ కూడా ఇంట్లో లేడు కానీ ఇంతకీ మీతో నేను జాయిన్ అవ్వచ్చా? ఒప్పుకున్నాడు. నువ్వు ఉంటే మా ప్రైవసీకి ఇబ్బంది ఏంట్రా, నువ్వు జాయిన్ అవ్వచ్చు. సరే, ఇంతకీ ఏ టైంకి వస్తున్నారు? ఆల్రెడీ వచ్చేసాం. స్వాతి హాయ్, నమస్తే. యూ క్యారీ ఆన్. వచ్చే 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 వచ్చే. చూడు స్వాతి, మనం మంచి వయసులో ఉన్నాం. ఎలాంటి వయసు? మంచి వేడి మీద ఉన్న వయసు. ఇలాంటి టైంలో ఇద్దరం దగ్గర అయితే వేడి ఇంకా పెరుగుతుంది. కాబట్టి మనం దూరంగా ఉండాలి. ఇంకా 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 కొంచెం దగ్గర జరగచ్చా? ఇంకా మనసు కొత్తదనం కోరుకుంటుంది, ఉన్న చోట ఉండనివ్వదు, కానీ మనమే కంట్రోల్లో ఉండాలి. ఇంకా 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 ఇంకొంచెం దగ్గర జరగచ్చా? ఇంకా చాలా మంది 2 minutes ప్లెజర్ కోసం లైఫ్ పాడు చేసుకుంటారు. ఇంకా మనం ఆ తక్కువ 2 minutes కోసం 1 minute కూడా వేస్ట్ చేసుకోవద్దు, తెలుసా? ఇంకా 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 నీ భుజం మీద తల పెట్టుకోవచ్చా? ఏంట్రా అవి? ఏంటి ఇంకా? మీ ప్రైవసీ ఏమైనా డిస్టర్బ్ చేశానా? అదేం లేదు. ఇంకా ఇంకా లోపల ఏమైనా పని ఉందా? ఇంకా ఏముంటుంది? ఇంకా ఏంటి ఇంకా విశేషాలు? చెప్పాలరా నువ్వే. నేనే చెప్పాలా? ఇంకా లే. ఇంకా థ్యాంక్స్ రా, థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. బాయ్. పది ఇంకా. షూర్ కదా, నీ ప్రైవసీ ఏం డిస్టర్బ్ చేయలే కదా? ప్రైవసీ అనే పదాన్ని ఈ ప్రపంచంలో నీ ఎంత బాగా ఎవడు అర్థం చేసుకోలేడురా. తెలుసు తెలుసు. ఓకే బాయ్. పది ఇంకా. 3వ వాడు వచ్చాక 3 ఉంటుంది. రే,
ఏదో షార్ట్ ఫిల్మ్ కటింగ్లో వద్దంటున్నాను. ఇంచక్క మ్యాటర్ ఫస్టే చెప్పావు అనుకో, ఇల్లు బయట తాళం వేసుకుని మరీ వెళ్ళిపోయాడిని. యూత్ అంటే బూత్ కాదు, ఆ? క్యారెక్టర్ క్యారెక్టర్ ముఖ్యం. ఆ? వదిలే, అది ఇంకా నాకు తెలుసా, నువ్వు బయటికి పెద్ద ట్యూబ్లైట్ గడవే కానీ లోపల పెద్ద యూట్యూబ్ అని. ఎరా అర్జున్, మార్నింగ్ 2 సార్లు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. డ్రామాలా? డ్రామాలే, రిహార్సల్ జరుగుతున్నాయి. నీకెలా తెలుసు? అది సరే, మీ స్పందన కూడా ఇక్కడే ఉంది రోయ్. ఇక్కడ అంటే ఎక్కడరా? కాలేజ్ ఆడిటోరియం మామ. అరగంటలో నీ ముందుంట. ఆకాశం సాక్షిగా, భూమి సాక్షిగా, నదుల సాక్షిగా, అదిగోరా. గాలి సాక్షిగా, అగ్ని సాక్షిగా, ఐ లవ్ యు. ఐ హేట్ యు. కనీసం డ్రామాలో అయినా స్పందించవచ్చు కదరా. ఇక్కడ కూడా ఇదే క్యారెక్టర్ ఇచ్చారా? నీకెన్నిసార్లు చెప్పాను ఇలా హార్ష్గా చెప్పొద్దని. ఐ హర్టెడ్. నేను ఒకసారి స్టేజ్ ఎక్కొచ్చా? అర్జున్ స్టూడెంట్ లీడర్. నెక్స్ట్ టైం ఇలా తెలుసా, ఎక్కడన్నా ఎక్కొచ్చు. ఓకే స్పందనా, ఐఎమ్ కమింగ్. యారా పెద్ద పులి, అది పంచి సరిగ్గా పేలట్లే కదా. మ్మ్హ్మ్. అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకో. అది కాదు, కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. అయినా గాలి నీరు ఏంట్రా, పంచభూతాలు అనొచ్చుగా. పంచా భూతం. ఎందుకే మన మ్యాటర్ ఏం చేసావు? ఒకసారి చెప్తే అర్థం కాదా? మీ గర్ల్స్తో ఏదో ప్రాబ్లం, ఏది డైరెక్ట్గా చెప్పరు, పైగా అన్ని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతుంటారు. అంటే లవ్ చేయటానికి మనసు ఫీలింగ్స్ వద్దా? మనస్సు ఫీలింగ్స్ అది డిస్ప్లే ఉండవు కదా. ఎవరి మనసు ఏంటో తెలుసుకోవాలంటే ఫ్రెండ్షిప్ లోనో లవ్ లోనో తెలుస్తుంది. లవ్ లో ఫ్రెండ్షిప్ అనేది పెద్ద బూతు, నేను అది నమ్మను. ఇక లవ్ చేసుకునేటప్పుడు అంటావా, నువ్వు మీ ఇంట్లో మేకప్ వేసుకుని వస్తావు, నేను మా ఇంట్లో రెడీ అయ్యి వస్తాను. ఏ కాఫీ షాప్లోనో రెస్టారెంట్లోనో కలుస్తాం, ఈయన పల్లెక్కులు ఇచ్చుకుంటూ గంటో అరగంటో గడిపేస్తాం. అసలైన ఫీలింగ్స్ అనేవి పెళ్ళి అయ్యాక నువ్వు అద్దం ముందు నుంచుని నైటీ వేసుకుని ఈయన బ్రష్ చేసుకుంటున్నప్పుడు, నేనేమో షార్ట్స్ వేసుకుని పాచిమోహంతో పేపర్ చదువుతున్నప్పుడు అప్పుడు బయటపడతాయి అసలైన ఫీలింగ్స్, మనస్సు. ఫైనల్గా నేను ఏమంటున్నానంటే, మూడు బాగుంటే ముహూర్తాలు పెట్టేసుకుందాం. ఏమండి, మూడు బాగుంటే ముహూర్తాలు పెట్టేసుకుందామంటే దానికి అర్థం ఏంటన్నట్టు? కరెంట్ ఉన్నప్పుడే లైట్ వేసుకుందాం అన్నట్టు. ఆ? రేయ్, ఇక్కడ జీవిస్తాను నాకే దిక్కులేదు, నటిస్తాను నీకెందురా? ప్రతిస్పందన లేని స్పందన. ఇప్పుడు ఏం చేస్తావు? లవ్ చేస్తా. పద. స్పందన, కాఫీ. వస్తున్నా అక్క. నువ్వు చాలా అందంగా ఉంటావు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు చాలా అందంగా ఉంటావు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. చీటింగ్ అక్క. సర్లే గాని కాఫీ చల్లారిపోతుంది, తీసుకో. అక్క ప్లీజ్ కూర్చో. ఏంటి? చిన్న డౌట్, అది నువ్వే క్లారిఫై చేయాలి. అరే సరే, ఏంటా డౌట్? ఇప్పుడు లవ్ చేయాలంటే అందం చూడాలా, మనసు చూడాలా? అద్దం చూడాలి. ప్లీజ్ అక్క, సీరియస్. అందందేముందే, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. ఒకవేళ అందమే కావాలనుకుంటే ఐశ్వర్య రాయ్ని మించిన అందగత్తెలు కూడా ఉంటారు.